స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో సిద్ధి బుద్ధి అనే ఇద్దరు పేదవాళ్ళు ఉండేవారు. ఇద్దరికి తినడానికి తిండి, ఉండడానికి సరైన ఇల్లు లేదు. వారిద్దరూ తమ ఆకలి తీర్చుకోవడానికి ప్రతిరోజు మహారాజు దగ్గరికి వెళ్ళేవారు. ఒకరోజు, మహాప్రభు, మీరు నా పాలిట నడుస్తున్న దేవుడు. ప్రభువులు, తమరి రాజ్యం చల్లగా ఉండాలి. మీకు ఉన్న దాంట్లో మాలాంటి పేదలకు కొంచెం పెట్టాలి. మీకంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఈ పేదవాడికి ఈ రోజు సరిపడా భోజనం పెట్టి ఆదుకోండి. ఇలా చెప్పి ఇచ్చింది తీసుకుని తిరిగి వస్తాడు. ఇంతలో బుద్ధి అక్కడికి వచ్చాడు. ఆ సృష్టికర్త అయిన భగవంతుడు మహారాజైన మీకు ఇంకా అపారమైన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి. అప్పుడే మీరు మా బోటి అందరికో ఆకలి తీర్చగలరు. రాజు ఇద్దరికీ తోచింది ఇచ్చేవాడు. కాని ఆయనకు సిద్ధి మీద మంచి అభిప్రాయం ఉండేది. అతడు తన సేవకుణ్ణి పిలిచి, నాకొకటి అర్థం కావటం లేదు. ఈ రాజ్యాన్ని పాలిస్తుంది నేను, ప్రజల కష్టాలు తీరుస్తుంది కూడా నేనే. మరి బుద్ధి మాత్రం ప్రతిదానికి దేవుడిని మధ్యలోకి ఎందుకు తెస్తున్నాడు? నేను కదా ఇక్కడ సర్వస్వం. క్షమించండి ప్రభు, బుద్ధి నమ్మకం ప్రకారం దేవుని అనుగ్రహం వల్లే మన రాజ్యం ఇంత సుభిక్షంగా ఉంది. మీరు ఆ దేవుడి ప్రతిరూపంగా పేదలను ఆదుకుంటున్నారు అని అతని ఉద్దేశం కావచ్చు. అవునా? అయితే రేపు ఒక పరీక్ష పెడదాం. రాజు ఏదో చెప్తాడు. నాకంటే ఆ దేవుడే గొప్పవాడా లేక ఈ రాజు గొప్పవాడా అనేది రేపే తేలిపోవాలి. మరుసటి రోజు ఉదయం, నేను నిన్న చెప్పిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశావా? అవును మహారాజా, మీరు చెప్పినట్లే ఒక పెద్ద గుమ్మడికాయను తీసుకుని లోపల మొత్తం తీసివేసి అందులో బంగారాన్ని, కొన్ని రత్నాలని నింపి ఏ అనుమానం రాకుండా మళ్ళీ తిరిగి మూతను పెట్టేశాను. చాలా బాగుంది. ఈరోజు ముందుగా ఎవరు వస్తారో చూద్దాం. ఈ అదృష్టం దేవుణ్ణి నమ్మే బుద్ధికా లేక నన్ను నమ్మే సిద్ధికా తెలిసిపోతుంది. ఇంతలో సిద్ధి అక్కడికి వచ్చాడు. వచ్చి, మహారాజా, మీరే నా భగవంతుడు. మీ దయవల్లే నా కడుపు నిండుతుంది. ఈరోజు కూడా మీకు తోచిందిచ్చి పంపించండి ప్రభు. ఆ గుమ్మడికాయ నీకోసమే సిద్ధి, తీసుకుని వెళ్ళు. సిద్ధి గుమ్మడికాయతో వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు, చూసావా, గుమ్మడికాయ నన్ను నమ్మే సిద్ధికి వెళ్ళింది, దేవుడిని నమ్మే బుద్ధికి కాదు. కాబట్టి నేనే గొప్ప. అక్కడ సిద్ధి మనసులో, ఏంటి మహారాజు గారు ఈరోజు గుమ్మడికాయ ఇచ్చారు? దీనివల్ల నాకు ఏం లాభం లేదు. దీన్ని ఎవరికైనా ఇచ్చి ఎంతో కొంత డబ్బులు తీసుకుంటే ఆకలి తీర్చుకోవచ్చు. ఇలా అనుకుని ఒక అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా, ఇది రాజుగారు నాకిచ్చిన గుమ్మడికాయ. నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు ఈ గుమ్మడికాయ తీసుకుని కొంత డబ్బు నాకు ఇస్తే నేను కడుపు నింపుకుంటాను. సరే, ఆకలి అంటున్నావు కదా, ఆ కాయను నాకివ్వు. ఇలా చెప్పి కొంత డబ్బు ఇస్తాడు. సిద్ధి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో బుద్ధి రాజుగారిని కలవడానికి ఆ మార్గంలో వెళ్తూ అతని దగ్గర ఆగి, నమస్కారం అయ్యా, నా పేరు బుద్ధి. మీ దగ్గర ఉన్న గుమ్మడికాయ చాలా బాగుంది. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. వారికి కూరకి నా దగ్గర ఏమీ లేదు. దయచేసి ఆ గుమ్మడికాయ నాకు ఇవ్వగలరా? మీకు పుణ్యం ఉంటుంది. అవునా, సరే, ఇంటికి చుట్టాలు వస్తున్నారంటున్నావు కదా, తీసుకో. మీకు చాలా ధన్యవాదాలయ్యా. అంతా ఆ దేవుని లీల. సమయానికి నన్ను ఆదుకుని ఈ గుమ్మడికాయను నాకు అందజేశాడు. బుద్ధి ఇంటికి వచ్చాక ఆ గుమ్మడికాయను కూర కోసం కోసి చూసేసరికి దానిలో బంగారం రత్నాలు కనిపిస్తాయి. మనసులో, ఏంటి ఈ అద్భుతం? ఇదంతా ఆ దేవుని దయ. నా కష్టాలన్నీ ఇక గట్టెక్కినట్టే. మరుసటి రోజు సిద్ధి
మళ్ళీ రాజు దగ్గరికి యథావిధిగా రావడం చూసి సిద్ధి, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు? నిన్న నేను నీకిచ్చిన ఆ గుమ్మడికాయను నువ్వు తినలేదా? అయ్యో మహారాజా, మీరిచ్చింది నాకు మహాప్రసాదంతో సమానం. తినకుండా ఎందుకుంటాను? అసలు అంత రుచిగా ఉందో తెలుసా? నా జీవితంలో ఇంతటి రుచిగల గుమ్మడికాయను నేనెప్పుడూ తినలేదు. నిజం చెప్తావా లేక కారాగారంలో వేయించమంటావా? సిద్ధి భయంతో జరిగింది వివరిస్తాడు. రాజు ఆ అపరిచితుణ్ణి పిలిపించి మీకు నిన్న సిద్ధి ఇచ్చిన గుమ్మడికాయను ఏం చేశారు? అది మహారాజా, నేను అక్కడ ఉండగానే ఒక అతను వచ్చి ఇంటికి బంధువులొస్తున్నారు, కూర చేసుకోవాలి అని చెప్పి ఆ గుమ్మడికాయను ఇవ్వమని అడిగితే నేను అతనికి ఇచ్చేశాను. అతని పేరు బుద్ధి అని చెప్పినట్లు గుర్తు. రాజు బుద్ధిని పిలిపించాడు. బుద్ధి, నువ్వు ఆ గుమ్మడికాయను తిన్నావా? మహారాజా, అతను ఇచ్చిన కాయను ఇంటికి తీసుకుని వెళ్లి కొయ్యగానే ఆ దేవుని దయ వల్ల దాని నిండా బంగారం, రత్నాలు ఉన్నాయి. నా కష్టాలన్నీ తీరాయి ప్రభు. రాజు కళ్ళు తెరుచుకున్నాయి. మనం ఎంతనుకున్నా ఇచ్చేవాడు ఆ దేవుడే. భగవంతుడు మనకి రావాలి అని రాసి పెడితే దాన్ని ఎవరూ మార్చలేరు. అహంకారం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, కానీ భగవంతునిపై నమ్మకం ఎప్పుడూ ఒంటరిని చెయ్యదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.